మీరు ఇన్వాళ కూడా దేవాలయం లాంటి అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. మీరు 3 ఏళ్లు గొడవ చేస్తే రాజశేఖర రెడ్డి గారు వెనక్కి తగ్గాడని చెప్తున్నారు. నేను ఛాలెంజ్ చేస్తాను. ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు. రాజశేఖర రెడ్డి గారు ఉండగా 2 కొండలనిచ్చి మీరు 3 ఏళ్లు గొడవ చేసిన తర్వాత అతను 7 కొండలని చెప్పని వెనక్కి తగ్గి జీవో 7 కొండలని 2 కొండలు చేసి మళ్ళీ వెనక్కి తగ్గాడనేటువంటి జీవోలు మీ దగ్గర ఉంటే బయట పెట్టండి. ఛాలెంజ్ చేస్తున్నాను మిమ్మల్ని. మీరు నిజంగా వెంకటేశ్వర హిందువే అయితే, మీరు నిజంగా భక్తి ఉంటే, మీకు పాపభీతి ఉంటే, దేవుడంటే భయం ఉంటే, మీలో స్వచ్ఛత ఉంటే బయట పెట్టండి. అప్పటి రాజశేఖర రెడ్డి గారు వచ్చే వరకు 7 కొండలుగా ఉన్నటువంటి 7 కొండల్ని 7 కొండలు ఎందుకు 2 కొండలు చాలు అనేటువంటి ఇచ్చినటువంటి జీవో బయట పెట్టండి. ఒక రికార్డు రాజశేఖర రెడ్డి గారి సంతకంతో ఉన్నటువంటి ఒక ఫైల్ బయట పెట్టండి. చంద్రబాబు నాయుడు గారు పాపమయ్యా, మీరుండగా 2 కొండలు అనేది ఉంది జీవో. బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన కాడి నుంచి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు మార్చే వరకు తిరుమల తిరుపతి దేవస్థానం పరిధి 27.4 కిలోమీటర్లే. రాజశేఖర రెడ్డి గారు వచ్చి 7 కొండల పరిధిని 350 చదరపు కిలోమీటర్లు చేశాడు. ఇవాళ కూడా మాట్లాడతావు. ఇది భక్త్యా? ఇది హిందూ మతమా? హిందూ సాంప్రదాయమా? ఇంత పచ్చిగా మతాన్ని రాజకీయం కోసం వాడుకోవటం అనేది ఇది మన హైందవ ధర్మమా? సిగ్గనిపించట్లేదా సార్ చంద్రబాబు నాయుడు గారు మీకు పవన్ కళ్యాణ్ గారికి? చెప్పండి, నిజంగా దేవుడు ఇంత కూడా సిగ్గుపెట్టలేదా మనకి? తప్పు కదా ఇది.